ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ సమావేశం ఈ నెల 25న జరుగుతుందని అసోసియేషన్ అధ్యక్షుడు బ్రదర్ ఆనందన్న తెలియజేశారు. ఇస్లాంపేటలోని ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ డిసెంబర్ నెల కార్యవర్గ సమావేశం ఈ నెల 25వ తేదీన జరగనుంది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశంలో అసోసియేషన్లోని కొందరు పాస్టర్లకు 6వ దఫా 1500 రూపాయల విలువైన 26 కిలోల రైస్ బ్యాగులను క్రిస్మస్ కానుకగా అందజేయనున్నట్లు అధ్యక్షుడు బ్రదర్ ఆనందన్న చెప్పారు. ప్రభుత్వం పాస్టర్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాన్ని పండుగకు ముందుగానే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు రెవరెండ్ సిహెచ్ ఎబినేజర్ పాల్గొన్నారు. అందరికీ ముందుగా అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ది తెనాలి టౌన్ పాస్టర్స్ అసోసియేషన్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ద్వారా ఆగస్టు నెలలో మరి ఈ యొక్క సొసైటీని స్థాపించడం జరిగింది. అసోసియేషన్ని దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మరి ఆగస్టు నెల నుంచి కూడా మరి 5 దఫాలు దైవజనులకి 1500 రూపాయల ఖరీదు కలిగిన 26 కిలోల రైస్ బ్యాగులు ఉచితంగా పంపిణీ చేశాం. ప్రతి నెల ఆగకుండా అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మరి అసోసియేషన్ ద్వారా నిన్న సెమీ క్రిస్మస్ వేడుకలు నిన్న 21వ తారీఖు జరిపాము. అలాగే మరి అసోసియేషన్ కార్యవర్గ సమావేశం, ముఖ్యమైన మా అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం రేపు 25వ తారీఖు క్రిస్మస్ రోజు, యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచమంతా వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఆ రోజు ఇస్లాంపేటలోని అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో యేసయ్య ప్రార్థనా కొండ చర్చి క్రింది ఫ్లోర్లో జరుగుతుంది. మరి ప్రతి నెల దైవజనులకు ఇచ్చినట్లుగానే ఈ యొక్క డిసెంబర్ నెలలో కూడా 1500 రూపాయల ఖరీదు కలిగిన 26 కిలోల రైస్ బ్యాగులు కొంతమంది పాస్టర్లకి ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. మరి మా అసోసియేషన్ ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. హాస్పిటల్లో ఉన్న రోగులకి, ఎవరైనా బాధల్లో ఉన్నవారిని, దైవజనుల్ని వారిని పరామర్శించడం, ఇలాంటి కార్యక్రమాలు మా ద్వారా జరిగిస్తూ ఉన్నాము. అలాగే మరి ప్రభుత్వాన్ని నేను అధ్యక్షుడిగా ది తెనాలి టౌన్ పాస్టర్స్ అసోసియేషన్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏమిటంటే, అలాగే మరి యొక్క మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ గారిని కోరేది ఏమిటంటే, క్రిస్మస్ ఇంకా 3 రోజుల్లో క్రిస్మస్ ఉంది ఇంకా కేవలం, కాబట్టి ఈ లోపులోనే మీరు క్రిస్మస్ గౌరవ వేతనం, మాకు బకాయి ఉన్నటువంటి మాకు ఇవ్వాల్సినటువంటి గౌరవ వేతనాన్ని త్వరగా విడుదల చేస్తే దైవజనులందరూ కూడా సంతోషంగా వారి కుటుంబాల్లో ఈ క్రిస్మస్ ఆనందాన్ని పంచుకుంటారని ఆశిస్తూ, అలాగే దైవజనులు మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. బ్రదర్ ఆనందన్న, ప్రెసిడెంట్ ది తెనాలి టౌన్ పాస్టర్స్ అసోసియేషన్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మెంబర్ గారు ఎబినేజర్ గారు కూడా పాల్గొన్నారు.